సభ విరామం అనంతరం మీడియాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 119 సెగ్మెంట్ లోపట వారు అక్రమంగా సంపాదించిన డబ్బు నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున 100 కోట్ల రూపాయలు ఇప్పుడే ఆ నియోజకవర్గం లోపట ఎక్కడైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అల్లరి ముఖాలతోని ఏదైతే ప్రభుత్వ ఆస్తులపై అదేవిధంగా ఆర్టీసీల ఆస్తులపై దాడి జరపాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరపాలని చెప్పి ఏదైతే ఉసిగొల్పే కేటీఆర్ అనే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దరుకునే విధంగా నువ్వు తప్పు చేయనప్పుడు నీ ఆత్మతోని 100 కోట్ల రూపాయలు పంపించి కిరాయి బూకాలతోని రౌడీలతోని బీఆర్ఎస్ ముసుగులో దాడి చెప్పడానికి ఎందుకు ఉసుగొలుపుతున్నావు అని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఇది వాస్తవమైన విషయం. మేము ఈ మీడియా సందర్భంగా మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఇది యథార్థమైన విషయం చెప్తున్నాం. ఒక ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజలతో ఎన్నుకోబడే శాసనసభ్యుడు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు అభియోగం వచ్చినప్పుడు అది నిరూపించుకోవాల్సింది పోగా తెలుగుంట శ్రీధరన్ ఆత్మ ఈరోజు శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా వాస్తవాలు మా దగ్గరకు వచ్చిన వాస్తవాలు కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము ఫిర్యాదు రూపకంగా ఫిర్యాదు చేస్తాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నన్ను అరెస్ట్ అయిన వెంటనే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులపై కానీ ఆర్టీసీ ఆస్తులపై కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ ఎలాంటి దాడులు జరిగినా దానికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, పల్లె రాజేశ్వర రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, ఈ అగ్రవర్ణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి అరాచకాలు చేసి ఏదైతే భూములతోని కోట్లాది రూపాయల భూములు దంచుకుంటే ఇలా ధరణితోని భూదేవికి సంబంధించినటువంటి అంశాన్ని మా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు దాన్ని ఎజెండా తీసుకొస్తే ఒక బాధ్యత గల శాసనసభ్యుడు ఏం చేయాలి? స్పీకర్ గారు అనుమతి ఇచ్చిండు. మేము ఇవాళ కొద్దిసేపట్లో ఆ విజువల్స్ అన్ని కూడా మీడియా ముందు పెడతాం. మేము ఏమని ఏదైతే తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఈ అంశాన్ని ఎజెండా అయిపోయిన తర్వాత మాట్లాడతామన్నా కూడా గౌరవ స్పీకర్పై పేపర్లతో దాడి చేసి స్పీకర్ని అవమానపరిచినందుకు చట్టపరంగా చర్య తీసుకోవాలి. తెలుగుట్ల శ్రీధర్ అని ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఆత్మ, ఆయన ఆత్మ ఏదైతున్నదో తక్షణమే పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది యథార్థమైన విషయం. ఇలా మీడియా పరంగా బాధ్యత గల శాసనసభ్యుడిగా నేను ఆరోపణ చేస్తున్నా, విప్పుగా ఆరోపణ చేస్తున్నా. ఇంతమంది అరాచకాలు ఈ విధంగా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి రాచరిక పరిపాలన చేసిన వాళ్ళు మా మీద ఒక దొర మీద దాడి జరిగితే ఇంత పెద్ద వ్యూహమా? మొన్న లఘుచర్యలో మీరందరూ చూసిన మీడియా మిత్రుడు, గతంలో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంటే భూములు తీసుకుంటా అంటే దీనికి అయ్యప్ప దీక్షలోని చెప్తున్నా. నేను నా నియోజకవర్గంలో ఉదాహరణ మా మీడియా మిత్రులు చెప్తున్నా. నా నియోజకవర్గంలో కాళేశ్వరం లింక్ 2కు సంబంధించినటువంటి సుమారు 1000 ఎకరాల భూమిని రైతుల భూములు పోలీసులను పెట్టి 5000 మంది ఒడ్డరి కార్మికులు గుట్ట మీద ఆధారపడి జీవనం చేస్తుంటే 100 మంది పోలీసు బలగాలను తీసుకొచ్చి ఇష్టానుసారంగా బెదిరింపులు చేసి ఖాళీ చేపించి రైతులు భూమి ఇవ్వకపోతే రైతుల కోసం నిరసన చేస్తారని మేము పోతే ఆ రోజు భూ నిర్వాహకులకు సంబంధించిన పక్షాలు మేము పోతాం. మా మీద కేసులు పెట్టిళ్ళు. ఇలా లఘుచర్లకు సంబంధించినటువంటి అధికారి దగ్గరికి పోయి వాళ్ళ కేటీఆర్ బేనామీగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే రౌడీ ముఖాలను ఉసిగొల్పి అక్కడ అధికారుల మీద దాడి చేసిండు. ఇవాళ రేస్కి సంబంధించినటువంటి ఏదైతే కార్ రేసులకు సంబంధించినటువంటి అభియోగం వస్తే ఆ అభియోగాన్ని దాని మీద తప్పు చేయాలని నిరూపించుకోవాల్సిన పోయి ఆయన ఆత్మతోని తెలుగుట్ల శ్రీధర్ అనే ఆత్మతోని 100 కోట్ల రూపాయలు పంపించి ప్రతి నియోజకవర్గాలు అరాచకాలు చేయాలని ఉసిగొల్పినటువంటి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది అడుగుతున్నాడు కదా, దేనికి పెట్టాలండి? గౌరవ ప్రజలతో ఎన్నుకోబడ్డ 119 నియోజకవర్గాల తెలంగాణ ప్రజల శాసనసభ స్పీకర్ గారు మీరు పాడమాట పాడాలనే విధంగా మీరు మాట్లాడమాట మాట్లాడాలి. మీరు సాధిస్తారు అపోజిషన్ పార్టీలు. ఆ రోజు ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మీడియా మిత్రులతో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు వెళ్ళు లోపలికి
మా సంపత్ కుమార్ శాసనసభ్యుడు, కొమ్మటిరెడ్డి వెంకట శాసనసభ్యుడు స్పీకర్ ముందుకు వచ్చి బుక్ తీసి ఇట్లా పైన ఇట్లా బుక్ పైకి లేపి తీసుకొచ్చినందుకే శాశ్వతంగా శాసనసభ్యత రద్దు చేసిండు. వాస్తవమా కాదా? ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా మా గౌరవ స్పీకర్ శాసనసభ్యులు పిలిపించి మాట్లాడుతుండు పెద్ద మనసుతోని. ఎందుకంటే శాసనసభలో ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి కాబట్టి, చర్చ చేయాలి కాబట్టి, ఇంత పెద్ద సంఘటన జరిగిన చట్టం తన పని చేసుకుంటే తను పోతుంది. కానీ స్పీకర్గా సభ్యుడికి గౌరవం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ పిలిచి అలా హౌస్లో మాట్లాడుతుంది. ఏదేమైనా కూడా ఇలా తెలుకుంట శ్రీధర్ కేటీఆర్ ఆత్మను తక్షణమే డీజీపీ గారికి మేము చెప్తున్నాం, ఈ సందర్భంగా మనం చేస్తున్నాము, తక్షణమే ఎక్కడ ఉన్నాయని అరెస్ట్ చేయాలి. 100 కోట్ల రూపాయలు ఇటీవల పంపించిన డబ్బుల విషయంలో పట, రౌడీ ముఖాలను పెట్టి దాడి చేయించే విషయంలో పట పూర్తి బాధ్యత కూడా కేటీఆర్ వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.